సినిమాల్లో తనను చూడగానే జనం నవ్వుకోవడం దేవుడు ప్రసాదించిన వరంగా భావిస్తారని, ఆ రకంగా సినీ నటుడిగా తన జన్మ సార్థకమైందని ప్రసిద్ధ సినీ నటు పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం అన్నారు. అదంతా తెనాలిలోని శ్రీ వైకుంఠ పురవాసుని అనుగ్రహమేనని విశ్వసిస్తున్నానని చెప్పారు. పట్టణానికి చెందిన బొల్లిముత్త శివరామకృష్ణ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన 2 రోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. ముగింపు సభకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో సినీ నటుడు బ్రహ్మానందానికి బొల్లిముత్త శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారాన్ని ₹1,00,000 నగదుతో బహూకరించారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు బొల్లిముత్త శివరామకృష్ణ తెలుగు సినిమాలకు రాసిన మాటలు, పాటలు ఆ రోజుల్లో సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పారు. ఆయన పేరిట పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా తెనాలితో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెనాలి వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే తాను స్థాయికి చేరుకోగలిగినట్లు చెప్పారు. 49 ఏళ్ల క్రితం డిసెంబర్ 14న తన వివాహం వైకుంఠపురం దేవస్థానంలో నిరాడంబరంగా జరిగిందని గుర్తు చేసుకున్నారు. సభకు వచ్చే ముందు వైకుంఠపురం దేవస్థానం వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. తెనాలిలో జరిగే శ్రీరామనవమి వేడుకలు గొప్పగా ఉండేవని, ఆకాశమంత పందిళ్లు, మార్కెట్లోని దొంగరాముడి గుడి వద్ద పానకం, వడపప్పు తిన్న రోజులు మర్చిపోలేనని చెప్పారు. ధర్మం, సహాయం అనే పదాలు తనకు ఇష్టం ఉండదన్నారు. ఏ సహాయం చేసినా గోప్యంగా ఉంచాలి అనేది తన భావనగా చెబుతూ, ఆ సహాయం కూడా యోగ్యులకు చెయ్యాలని సూచించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, పేద కళాకారులకు ఆర్థిక సహకారం అందించడంలో బ్రహ్మానందం ముందు వరుసలో ఉంటారని, చేసిన సాయం ఎవరికి చెప్పుకోరని అన్నారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్గా అభివర్ణించారు. డాక్టర్ ఆలపాటి కృష్ణ, సందీప్, తుమ్మల కిషోర్ బాబు, చందు శ్రీనివాసరావు, అరవ రామకృష్ణ, బి శ్రీనివాసరావు, సింగరాయకొండ మండల విద్యాధికారి బొల్లిముత్త కృష్ణ, కనపర్తి బెనహర్ మాట్లాడారు. సభలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, సామాజిక కార్యకర్త చెరుకూరి రమేష్ బాబు, అంతర్జాతీయ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షాలను సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చందు సాంబశివరావు పర్యవేక్షించారు. ఆద్యంతం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాంబశివరావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇక్కడ ఈ టైంలో నన్ను వదిలేరు. మీరు ఆలోచించండి, ఎంత ఒకవేళ మంచి భోజనం పెడతారనుకున్నా కూడా ఏ 11:30, 12:30, 1 గంట అప్పుడు పెట్టి తినండి అంటే ఎండిపోయిన బెంచులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సుబ్బారావు గారు అదే నేను కాదు, అసలు వాళ్ళు ఇవాళ భోజనం అవసరం లేదంట. ఓహో, నన్నే తింటారు. ఈ తెనాలి పట్టణంతో నాకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే, మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇక్కడ తెనాలికి దగ్గరగా జేఎంజే కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని అద్దెకుండి ఆవిడ కాలేజీ లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను వీకెండ్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చి ఇచ్చేసి సోమవారం నాడు మళ్ళీ నేను నల్లపాడులో ఎంఏ చదువుకోవడం కోసం వెళ్ళేవాడిని. ఆ విధంగా తెనాలి నాకు బాగా పరిచయమైనటువంటి ప్లేస్. ఎందుకంటే శ్రీరామనవమి వచ్చిందంటే తెనాలి ది ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అప్పట్లో, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే కనపడే ప్లేసులు కనపడతాయా లేదా, పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం చూడండి, ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం, వడపప్పు పెడితే తిన్న బ్రహ్మానందాన్ని అది నాకు బాగా గుర్తొచ్చింది. డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. అప్పుడు చెప్పాను కదండి ఇందాక మా సిస్టర్ అని, ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం. అది ఎక్కడ చేయాలి అంటే అప్పుడు ఈ ఆలయం
అతి ప్రాథమిక దశలో ఉంది. ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠపురం అని అక్కడ ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ అచ్చువేసి ఇచ్చారు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. మీరు ఓపికగా వింటానంటే నాకు మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ మాస్టర్ ఉద్యోగం చేసి వచ్చినడే కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవడన్నా డిస్టర్బ్ చేసేందుకు కోపం వచ్చిండే ఏంటా మాట్లాడదాం అన్నాను అనుకోండి. ఇంతకుముందు అయితే గబుక్కుని సరే అని తలకాల్చుకున్నాడు. వాడు వెంటనే రికార్డ్ చేసి వీళ్ళ మీద చేయి చేసుకున్న బ్రహ్మానందం నెక్స్ట్ డే పొద్దున్నే అది ఎందుకు కొట్టాడు, కొట్టితే పళ్ళు 16 రాలిపోతే వెంటనే హుటాహుటిన హాస్పిటల్లో చేర్చిన ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఏమ్మా ఇది పళ్ళు రాలగొట్టుకోవడం ఎందుకు, కుట్లు వేసుకోవడం ఎందుకమ్మా. అందుకనే ఇది ఈ చెప్పడం వరకు తెలుగు సాహిత్యం గురించి ఎన్నో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినంత వరకు ఒక ఉన్నతమైన భావాలు, ఉత్తమమైన భావాలు, పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకవులు చాలామంది ఈ భరతావని మీద జనించారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం ఎంతవరకు వినాలి, ఎంతవరకు ఆచరణలో పెట్టాలి అని ఆచరించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు లేదు. ఎంతోమంది మానవుల్ని సర్వోత్కృష్టుని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, పాపం పసిపిల్లలు వాళ్ళకి అర్థం కాబట్టి ఇంటి వెళ్దామా అని కొట్టుకుని వస్తున్నారు. మళ్ళీ తర్వాత ప్రోగ్రాం వాళ్ళకి పెట్టినట్టున్నారు. ఈయన సామాన్యుడు కాదుగా, దీని తర్వాత ఏం చేయాలో తెలియదు. చాలా సంతోషం. మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యవర్గ సభ్యులకి, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వీలుంటే ఒకసారి బొల్లిమంతు శివరామకృష్ణయ్య గారి మీద సాహిత్యోపన్యాసం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మన జిల్లా మీద ఉన్నటువంటి మక్కువతోటి, వారు పెద్ద ఉదయంతో, పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి కూడా ఫౌండేషన్ తరఫున, మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి తోడుగా నిన్న మనం సన్మానించుకున్నటువంటి మన నాటక అకాడమీ చైర్మన్ గారు, మరి ఇంటర్నేషనల్లీ రెనౌండ్ రంగస్థల నటుడు, మరి ముఖ్యంగా పద్య నాటకాలు అనగానే మనకు గుర్తొచ్చే పాట ఈ తరానికి ఇప్పటికీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారు కూడా నేను గురువుగారు వస్తున్నారు, పెద్ద ఆయనకి సన్మానం చేసేటప్పుడు నేను కూడా ఉంటాను, నేను వస్తానని చెప్పేసి రెండో రోజు కూడా టైం చూసుకుని రావడం అనేది అభినందనీయం. అది కళాకారులకు ఇచ్చుకునే గౌరవంగా భావిస్తూ ఆ సద్భావన కూడా మనందరం కృతజ్ఞత తెలియజేద్దాం. ఎప్పుడన్నా ఫంక్షన్లకు పోవాలనుకోండి, అరే మనల్ని పిలిచారు ఆ ఫంక్షన్కి, పిలవలేదన్నవాడు అయితే లెటర్ రాయిస్తారనమాట బ్రహ్మవన్నకి, నువ్వు తప్పకుండా రావాలన్నా, కాళ్ళు మొక్కుతా, అరే కాళ్ళు మొక్కుతా అంటున్నారు కదరా, పదండి పోదాం. ఇట్లా అసలు ఒకటా రెండా, పొద్దున్న లేస్తే వాట్సాప్లో కూడా ఏదన్నా మనం రిప్లై ఇవ్వాలన్నా బ్రహ్మానందం గారి ఫోటోనే రిప్లైగా పెడుతున్నాం. ఎంత అసలు ఒక మనిషిని ఇంతలా ఆరాధించడం, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో బ్రహ్మానందం గారు ఎంతకంటే ఇంకా గొప్ప వ్యక్తి లేరేమో అనిపిస్తుంది. హాస్య బ్రహ్మ అని ఊరినే రాలేదేమో అసలు పేరు. ఎంత కష్టపడ్డారో, ఎంతసేపు నవ్వులేనేమో అనుకున్నా నేను. మొన్న ఈ మధ్య సీరియస్ రోల్ కూడా ఒకటి చేస్తే అసలు ఎంత ఆశ్చర్యం కలిగిందో. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు తెనాలి తీసుకొస్తున్నారు. అందులో నేను డయాస్ మీద కూడా వెళ్తాను. ఎంత ప్రివిలేజ్గా భావించాను, ఎంత హ్యాపీగా ఉందో సార్. మనసు నిండా చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్. నాకు మాత్రం తొందరగా మైకి